మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదిన మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి ప్రభా. 10వ తరగతి మిగిలినటువంటి ఎగ్జామ్స్ విషయంలో రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. మంచి ఫలితాల బిడ్డలకు దయచేయండి. అట్లాగే ప్రభా, డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్ బిడ్డలు రాయబోతూ ఉన్నారు. అలాగే ప్రభా, మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, చక్కని కాపుదల ఇవ్వండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, చక్కని కాపుదల, భద్రత ఇవ్వండి. మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచారు, చక్కగా డ్యూటీ చేసే విషయంలో మీ కాపుదల ఏమని అడుగుతున్నాం. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, శ్రేష్టమైన ఆరోగ్యమును, శక్తిని, బలాన్ని ఇచ్చి నడిపించండి. మంచి జ్ఞానముని ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యము దయచేసి బలపరచమని, వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. ఈరోజు క్రీస్తు పునరుత్థాన శుభాకాంక్షలు మీకు అందరికీ. ఈరోజు ఆయన మరణాన్ని జయించి సమాధిని గెలిచి తిరిగి లేచిన రోజు. ఈ విషయాన్ని మత్తయి 28వ అధ్యాయంలో రాశారు, మార్కు సువార్త 16వ అధ్యాయంలో రాశారు, లూకా సువార్త 24వ అధ్యాయంలో రాశారు, యోహాను సువార్త 20వ అధ్యాయం 21వ అధ్యాయంలో రాశారు. అందులో ముఖ్యంగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 5-6 వచనాల్లో, మార్కు సువార్త 16:6లో, లూకా సువార్త 24:5-6లో ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఈ మాట మనం చూస్తూ ఉన్నాం. ఇందులో ప్రాముఖ్యంగా మనం చూడాల్సింది తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడని. తాను చెప్పినట్టే. యోహాను సువార్త 2వ అధ్యాయం 19-22 వరకు ఉన్న దాంట్లో, ఈ దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో దాన్ని లేపుతానని చెప్పిన ఆయన శరీరం అనే దేవాలయమును గురించి ఆయన చెప్పినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 12:40లో యోనా చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఎలా ఉంటాడు, అంటే తిమింగలం కడుపులో, అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉంటాడు అని, అంటే అది అయిన తర్వాత తిరిగి లేస్తాడని మత్తయి సువార్త 12:40లో ఆయన చెప్పినట్టుగా. అలాగే అదే మత్తయి సువార్త 17:9లో మనుష్య కుమారుడు తిరిగి లేచి వరకు ఈ దర్శనం ఎవరికి చెప్పకండి అని చెప్తాడు ఆయన. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 22-23లో ఆయన 3వ దినాన తిరిగి లేస్తాడని, అంటే మనుషుల చేత, ఆ ప్రధాన యాజకుల వారి చేత కొట్టబడి సిలువ వేయబడి మరణించి మరలా తిరిగి లేస్తానని చెప్పాడు. అట్లా 20వ అధ్యాయం కూడా మత్తయి సువార్తలో 17-19 వరకు ఉన్న దాంట్లో ఆయన 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పారు. ప్రియులారా, ఆయన ముందుగా చెప్పి ఇలా 3 రోజులు సమాధిలో ఉండి, అవి 3 రోజులు కూడా చనిపోయిన తర్వాత సమాధిలో పెట్టబడి 3వ దినాన తిరిగి లేస్తానని చెప్పి మరలా కరెక్ట్గా 3వ దినాన తిరిగి లేచిన ఒకే ఒక వ్యక్తి ప్రపంచంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు అని అక్కడ దూతలు మాట్లాడడం మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క పునరుత్థానం అనేది ఒక చారిత్రక సత్యం. ఈ చారిత్రక సత్యానికి రుజువులు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఒక 3 రుజువులు మనం చూడొచ్చండి. మొట్టమొదటిది ఖాళీ సమాధి. లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, ఖాళీ సమాధి అంటే ఆయన శరీరం ఆ సమాధిలో లేదని, ఆయన దేహాన్ని శిష్యులు ఎత్తుకెళ్లారని అబద్ధం ఆడిచ్చారు డబ్బులు ఇచ్చి. అయితే మత్తయి సువార్త 28వ అధ్యాయం 11-15 వచనాల్లో సైనికులకు ద్రవ్యం ఇచ్చి అబద్ధం ఆడించారు. అంటే నిజంగానే వారు చెప్పిన అబద్ధాలే. సైనికులు నిద్రపోతుండగా శిష్యులు వచ్చారంటున్నారు. నిద్రపోతుండగా శిష్యులు ఎలా చూశారు? అసలు సైనికులు ఎందుకు నిద్రపోవాలి? వాళ్ళు కాపలా కాయాలి కదా. నిద్రపోతుండగా శిష్యులు వచ్చారంటున్నారు, వాళ్ళు ఎలా చూశారు? ఒకవేళ రాత్రి వేళ సైనికులు వాళ్ళు ఎలా కనిపించారు శిష్యులు సైనికులకి? పోనీ నిద్రపోతుండగా శిష్యులు ఎత్తుకెళ్లారని వీళ్ళు ఎలా చూసి ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే అక్కడ యేసు దేహం వారికి కనబడలేదు కనుక వాళ్ళు సమాధిని ఖాళీ సమాధి అనుకుని వాళ్ళు రకరకాల అబద్ధాలు ఆడించారు. అయితే మొట్టమొదటిది ఖాళీ సమాధి అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది.
ఇక రెండవది, ఆయన లేచిన తర్వాత అనేక మంది కనిపించారు. చాలామంది ఉన్నారు. సుమారుగా 40 దినాలు ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత 40 దినాలు ఈ భూమి మీద ఉండి అనేకులకు కనిపించినట్టుగా మనం చూస్తాం. మగ్దలేని మరియకి, అలాగే సమాధి వద్ద ఉన్నటువంటి ఇతర స్త్రీలకు కనిపించాడు ఆయన. మత్తయి సువార్త 28:9, మార్కు సువార్త 16:9, యోహాను సువార్త 20వ అధ్యాయం 15-16 అండి. అట్లాగే ఎమ్మాయి మార్గంలో వెళుతున్నటువంటి 2 వ్యక్తులు కనిపించాడు ఆయన. లూకాసు సువార్త 24వ అధ్యాయం 13-31 వరకు. పేతురుకు కనిపించాడు. లూకాసు సువార్త 24:34లో, కొరింథీ మొదటి పత్రిక 15:5లో మాట మనం చూడవచ్చు. 10 మంది శిష్యులకు కనిపించాడు. 10 మంది శిష్యులకి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనంలో. ఆ తర్వాత తోమాతో కలిపి 11 మందికి మరొకసారి కనిపించాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనంలో. 7 కనిపించాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం 1-22 వరకు. అలాగే గలిలయలోని కొండకు దగ్గరలో 11 మంది శిష్యులకు కూడా ఆయన కనిపించినట్టుగా మనం చూస్తాం. మత్తయి సువార్త 28:16లో. అట్లాగే మత్తీయ అనేటువంటి ఆయనతో కలిపి 12 మందితో కలిపి ఆయన కనిపించినట్టుగా మనం చూస్తాం. అపోస్తలుల కార్యాలు 1:26లో. అలాగే కొరింథీ మొదటి పత్రిక 15:6లో 500కు ఎక్కువైన సహోదరులకు ఆయన కనిపించినట్టుగా మనం చూస్తాం. అలాగే ప్రభు సహోదరుడు యాకోబుకి కనిపించినట్టుగా మనం చూస్తాం. కొరింథీ మొదటి పత్రిక 15:7, గలతీ పత్రిక 1:19లో. అపోస్తలులందరికీ కనిపించాడు. కొరింథీ మొదటి పత్రిక 15:7లో. ఇలా అనేక మందికి ఆయన కనిపించి పునరుద్ధరణైన క్రీస్తు పునరుత్థానం తర్వాత 40 దినాల భూమి మీద ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుల కార్యాలు 1:3లో. తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమైనట్టుగా మనం చూస్తున్నాం. అందుకే లూకాసు సువార్త 24:5-6లో ఉంటారు కదా, వాళ్ళు చెబుతున్నారు, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. కీర్తనల 16:10లో ఉన్న ప్రవచనం నెరవేర్పుగా ఇక్కడ మనం చూస్తామండి. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనీయవు. కీర్తనలో రాయబడిన మాట ఇది. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24-27లో మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము అనే మాట మనం చూస్తామండి. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 54-57 వరకు, విజయమందు మరణము మిరింగివేయబడెను, ఓ మరణమా నీ ముల్లెక్కడా అని మాట్లాడుతారు ఆయన. అంటే మరణాన్ని శాసించిన వాడిగా, మరణాన్ని జయించిన వాడిగా, మరణాన్ని సవాలు చేసిన వ్యక్తిగా ప్రభువైన క్రీస్తు వారు కనిపిస్తూ ఉన్నారు. ఇక మూడవది, శిష్యుల్లో అద్భుతమైనటువంటి ఒక మార్పు అనేది మనం చూడగలుగుతామండి ఈ పునరుత్థానాన్ని బట్టి. పునరుత్థానానికి ముందు శిష్యులు పారిపోయారు. పునరుత్థానానికి ముందు ఆయన ఎవరో తెలియదని అబద్ధాలాడిన వాళ్ళు ఉన్నారు. పునరుత్థానానికి ముందు ఆయన చూడడానికి కూడా వాళ్ళు భయపడి దాక్కున్నట్టుగా మనం చూస్తున్నాం. సమాధి వద్దకు ఎవరు రాలా. అయితే 11 మంది శిష్యుల్లో గొప్ప మార్పు కలిగింది. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం, అపోస్తలుల కార్యాలు 2:4 వాళ్ళు దయ్యాలను వెళ్ళగొట్టారు. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 14-16 వరకు పాములను ఎత్తుపట్టుకుంటారని చెప్పాడు ఆయన. అపోస్తలుల కార్యాలు 28:3-5 వరకు అన్య భాషల్లో మాట్లాడారు. అపోస్తలుల కార్యాలు 2:4 పరిశుద్ధాత్మ శక్తి వల్ల ఈ కార్యాలు వాళ్ళు చేయగలిగారు. ఆయన 40 దినాలు భూమి మీద ఉన్నాడు. అలాగే ఆ తర్వాత పరలోకానికి ఆరోహణం అయ్యాడు. లూకాసు సువార్త 24వ అధ్యాయం 50-53 వరకు. ఇప్పుడు ఆయన తండ్రి కుడి పార్శ్వాన ఉన్నారు. అపోస్తలుల కార్యాలు 2:32-33 అండి. ఆయన మరలా తిరిగి వస్తాడు. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 9-11 వరకు. ఆయన మహిమతో వస్తాడు. మార్కు సువార్త 13:26. యుగ సమాప్తి వరకు సదాకాలము మనతో ఆయన ఉంటాడు. మత్తయి సువార్త 28:20 అండి. కాబట్టి ఆయన పునరుత్థానం అంటే తిరిగి లేపబడడం, మరణాన్ని జయించి తిరిగి లేవడం అనేది ఒక చారిత్రక సత్యం అని మనకి అర్థమవుతూ ఉంది. ఆయనది ఖాళీ సమాధి, లేచాక అనేకులకు కనిపించాడు ఆయన. 11 మంది శిష్యుల్లో అద్భుతమైనటువంటి గొప్ప మార్పు కలగడం, ఈ మూడు కూడా ఆ చారిత్రక సత్యానికి రుజువులుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆయన నిజమైన దేవుడని, ఆయన నిత్యము మనతో ఉండే దేవుడని, ఆయన పరలోక రాజ్యం మనల్ని ఉంచుతాడని తప్పనిసరిగా నమ్మి బాప్తిసం పొంది రక్షణ పొంది యథార్థంగా జీవిస్తున్నాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.